ఉద్యోగం గురించి మాట్లాడుకున్నాము. అయితే మనం ఏ విధంగా మనం పరలోకం వెళ్ళాలంటే లేదా తండ్రి యొద్దకు చేరాలంటే మనం ఏ విధంగా ఉండాలి, నీటి ద్వారా అదేవిధంగా ఆత్మ ద్వారా మనము బాప్తిసం పొందితేనే కానీ మనము రక్షణ పొందలేము, దేవుని యొద్దకు చేరలేము అని గత వారంలో మనం తెలుసుకున్నాము. అయితే ఈరోజు ఒక అంశము, ఈ ఆదివారం యొక్క అంశం ఏంటంటే ఎందుకు మన ప్రార్థనలకు దేవుడు జవాబు అనుగ్రహించట్లేదు, వై గాడ్ ఈజ్ నాట్ ఆన్సరింగ్ అవర్ ప్రేయర్స్. అంటే ఎందుకు మన ప్రార్థనలకు దేవుడు జవాబు అనేది అనుగ్రహించట్లేదు అనేది ఈ వారం మనం తెలుసుకున్నాం. అయితే ప్రార్థన అనగా మనందరికీ తెలుసు, ప్రార్థన అంటే మనందరము దేవునితో సంభాషించడం లేదా దేవునితో మాట్లాడడాన్ని ప్రార్థన అని అందరికీ తెలుసు. అయితే ప్రార్థనలో ముఖ్యంగా 3 అంశాలు కలిగి ఉంది. మొదటిగా దేవుణ్ణి స్తుతించడం, రెండవదిగా దేవుని స్తుతించడం లేదా మహిమపరచడం లేదా ఆరాధించడం, రెండవదిగా మనం చూసినట్లయితే దేవునికి కృతజ్ఞతలు తెలపడం అంటే థ్యాంక్స్ చెప్పడం అన్నమాట. అదేవిధంగా మనం చూసినట్లయితే 3వ అంశం చూసినట్లయితే మన అభ్యర్థనలు లేదా మన అవసరాలు దేవునికి చెప్పుకోవడం. ఇటువంటి 3 అంశాలను ప్రార్థన అనేది కలిగి ఉంది. అయితే ప్రార్థన అనేది ఇంకో విషయం మనం గమనించినట్లయితే ప్రాముఖ్యంగా ప్రార్థన అనేది విశ్వాసులను దేవునితో సంబంధాన్ని ఏర్పరచడానికి లేదా సంబంధాన్ని పెంచడం కోసం ప్రార్థన అనేది తోడ్పడుతుంది అనేది మనం చూడగలుగుతున్నాం. అయితే స్తుతి అని మనం బైబిల్ గ్రంథంలో మొత్తం మీద 284 సార్లు పైగా రాయబడి ఉందని చెప్తున్నాయి. అయితే అదేవిధంగా చూసినట్లయితే కృతజ్ఞతలు అనేది మనం చూసినట్లయితే మొదటి తెస్సలోనిక ఒకసారి మనం చూద్దాం. మొదటి తెస్సలోనికలు 5వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే ప్రతి విషయం అందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతి విషయంలోనూ ప్రతి సందర్భంలో కూడా కృతజ్ఞతలు చెప్పండి. అంటే అన్ని విషయాల్లో కూడా మనకి దేవునికి థ్యాంక్స్ అనేది చెప్పాలండి. ఎందుకంటే మనం బ్రతికి ఉన్నామంటే, మనం జీవించి ఉన్నామంటే అది దేవుని కృపే. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే అపోస్తలుడు పౌలు ద్వారా ప్రతి విషయంలోనే దేవునికి థ్యాంక్స్ చెప్పండి, కృతజ్ఞతలు చెప్పండి అని ఇక్కడ రాయబడి ఉంది. అదేవిధంగా మనం 5వ వచనం చూసినట్లయితే ఎడతెగక ప్రార్థన చేయాలి. 15వ వచనం ఆఖరి భాగం చూసినట్లయితే ఎడతెగక ప్రార్థన చేయాలి అని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అయితే ఇటువంటి మనం చూసినట్లయితే చాలా సందర్భంలో మనుషులు చేయాల్సింది మొదటిగా ఏంటంటే దేవుణ్ణి స్తుతించడం, ఆరాధించడం లేదా మహిమపరచడం అనేది చేయాలి. రెండవదిగా మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి ఖచ్చితంగా. అయితే చాలా మంది మనుషులు ఇప్పుడు ఎలా ఉన్నారంటే దేవునికి థ్యాంక్స్ చెప్పడం మానేశారు, దేవుని స్తుతించడం మానేశారు. కానీ ఈ 3వ అంశమైన అభ్యర్థనలు అంటే మనకు కావలసిన కోరికలు, అవసరతలు మాత్రమే ఎక్కువ మనుషులు దృష్టించడం అనేది జరుగుతుంది. చాలా సందర్భంలో మనకు అవసరమైన కోరికలు కానీ అవసరాలు కానీ దేవుని అడుగుతున్న ప్రభువా నాకు అది దయచేయి ప్రభువా, నాకు ఇది కావాలి ప్రభువా, నాకు ఇది కావాలి ప్రభువా, నాకు అది కావాలి ప్రభువా అని అనేక సార్లు కూడా ఈ లోకానుసారమైన అవసరాలు కోరికల కోసం మనము ఎక్కువ సందర్భంలో మనం దేవుణ్ణి అభ్యర్థిస్తాము. అయితే దేవుని స్తుతించడం అని లేదా కృతజ్ఞతలు చెప్పడం అనేది దాంట్లో మనము చాలా అందులో మనకి లోపం అనేది మనకు కనపడుతుంది. ఆ విధంగా మనం చేయడం లేదు. అయితే కొన్ని సందర్భాల్లో అయితే మన ఈ ప్రార్థన దేవుడు మనకి ఎందుకు జవాబు అనుగ్రహించట్లేదు అని మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథం నుంచి కొన్ని కారణాలను మనం చూసుకుని మనం ముందుకు సాగుదామండి. అయితే మొదటి కారణం ఏంటంటే మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తులో ఉండలేకపోవడం. ఏంటంటే మొదటి యేసుక్రీస్తులో ఉండలేకపోవడం. యేసుక్రీస్తులో ఉండలేకపోవడం అంటే యేసుక్రీస్తు మనలో ఉండలేకపోవడం అంటే యేసుక్రీస్తుని నమ్ముకోవడం అనే ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఒకసారి కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూసుకున్నట్లయితే కావున మీరు క్రీస్తు యేసుని అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపాలిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందు నడుచుకుని దేవుని స్తోత్రం. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఎందుకు వేరుపారవాలి అంటే మనం ఆయన ముందు నాటబడి ఉండాలండి. ఎప్పుడైతే ఆయన ముందు నాటబడి ఉండాలంటే
మనం మొదలుగా చేయాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఎందుకు అంటే యేసుక్రీస్తు ఎవరైతే మన విశ్వాసం ఉంచి ఆయన నమ్ముకుంటామో ఆయన మన నోటికి రావడం అనేది జరుగుతుంది. అందుకే యోహాను సువార్త 16:17 వచనంలో ఈ విధంగా అవసరం లేదు కానీ మరి ఏ విధంగా అంటుందంటే ఎప్పుడైతే మీరు దేవుడు నమ్ముకుంటారో పరిశుద్ధాత్మ అనే ఆత్మ మనలోనికి వచ్చి మనలో నివసించడం అనేది జరుగుతుంది. ఆ విధంగా ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడో అప్పుడు మనం దేవుని అయినట్టు అన్నమాట. అయితే అందుకే యోహాను సువార్త 15:7 ఒకసారి తీసినట్లయితే యోహాను సువార్త నాయందు మీరును నా మాటలను మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించును. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం చూసినట్లయితే నాయందు మీరును అంటే మనం అందరం కూడా ఆయనలో ఉండాలి, అంటే ఆయన నమ్ముకున్న వారిగా మనం ఉండాలని ఇక్కడ సెలవిస్తుంది. ఎప్పుడైతే ఆయన నాయందు మీరు అంటే ఆయన ఎందు మనం ఎప్పుడైతే ఉంటామో ఇక్కడ దేవుని వాక్యం సెలవుస్తుందంటే నా మాటలు ఆయన మీ ఎందు నా మాటలు అంటే ఆయన మాటలు అనేది మనం హృదయంలో మనం ఉంచుకోవాలి. నిలిచి ఉండిన ఎడల అంటే ఎప్పుడైతే ఆయన వాక్యం మనం దేవుడు ఎప్పుడైతే మనలో ఉంటాడో ఆయన ఎందుకు మనం ఉంటామో ఆయన వాక్యం మన ఎందుకు ఉండిన ఎడల మనకి ఏది అడిగినా మనకి ఏది ఇష్టమో అది అడుగుడి అంటున్నాడు. అడిగితే ఖచ్చితంగా అడుగుడి మీకు ఇవ్వబడును, తచ్చుడి మీకు తీయబడును అనే దేవుని వాక్యం సెలవించిన ప్రకారంగా మనం ఎప్పుడైతే ఆయన అడుగుతామో ప్రతిదీ కూడా మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడంటే నా యందు అంటే ఆయన యందు మనం ఎప్పుడైతే ఉంటామో అదేవిధంగా ఆయన వాక్యం మనలో ఎప్పుడైతే ఉంటుందో మనకి ఏది ఇష్టమో మనం అడిగితే అది ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తాడు. అట్టి విధంగా మన ప్రార్థనలకు జవాబు ఖచ్చితంగా మనం రాబట్టుకుంటాము. అదేవిధంగా రెండవదిగా చూసినట్లయితే మన అవిశ్వాసం ద్వారా ఏంటంటే రెండోది మన అవిశ్వాసం ద్వారా చాలా సందర్భాల్లో మనకు అవిశ్వాసం అనేది మనలో ఏర్పడుతుంది. చాలా సందర్భాల్లో మనం చూసినట్లయితే దేవుడు నిజంగా చేయగలరా, దేవుడు నిజంగా చేయగల సమర్థుడేనా, ఇది మనకు వస్తుందో రాదో తెలియదు, నిజంగా దేవుడు ఉంటే ఆయనే చేస్తాడులే అనే నమ్మకం అనేది మనలో ఏర్పడుతుంది. అందుకే మత్తయి సువార్త 17:20 ఒకసారి చూసినట్లయితే మత్తయి సువార్త 17:20 చూసినట్లయితే అందుకైనా మీ అవిశ్వాసం చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం పన్నును చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మని కానీ అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని చెప్తున్నానని వార్త ఇక్కడ చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అల్ప విశ్వాసులారా అన్నాడండి. దేవుడు తెలిసేది చాలా సందర్భంలో మనం విశ్వాసం అనేది కోల్పోవడం అనేది జరుగుతుంది. అయితే అటువంటి విశ్వాసం అనేది మనం కోల్పోయినప్పుడు దేవుడి మీద ఆధారపడి దేవాన్ని చేయగలవు అని ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచుతామో అప్పుడు ఆ కొండను తీసి ఇటు వెళ్ళు అటు వెళ్ళు అనగానే అది పక్కన పడుతుంది. ఇక్కడ ఉదాహరణ చెప్తున్నాడు, ఆవగిందంత విశ్వాసం ఉండినల్లా మీరు కోరుకున్నదంతా జరుగుతుంది అని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఎప్పుడైతే మనకి అటువంటి ఆవగించంతా అన్నాడు కానీ మనకి అంత కూడా ఉండదు అని మనకు తెలుసు. అయితే ఆ ఆవగిందంత విశ్వాసం మనం ఉండినట్లయితే మనకి ఏది అడిగినా సరే మీకు అసాధ్యమైనది ఏది ఉండదని దేవుడి వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. అట్టి విధంగా మనం ఒకవేళ మన ప్రార్థనకు జవాబు రాకపోతే మనకున్న అవిశ్వాసాన్ని తీసివేసినట్లయితే దేవుడు మనకు ఖచ్చితంగా జవాబు అనుగ్రహిస్తాడు. అయితే మూడవ కారణం మనం చూసుకున్నట్లయితే ఉపవాస ప్రార్థన లేకపోతే. చాలా సందర్భంలో అనుకుంటాం దేవుడు మనకి ఉపవాసం ఉండని చెప్పలేదు కానీ మనం ఎందుకు చేయలేదు అని నేను కూడా చాలా సందర్భంలో వాదించిన రోజులు ఉన్నాయి. అయితే ఇస్రాయేల్ మనం చూసినట్లయితే ఏదైనా అవసరాలతో అక్రమంలో ఉన్నప్పుడు ఏదైనా బలమైన ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అదేవిధంగా వారిని నెలకిసార్లు అని వాళ్ళు పెట్టుకొని మరి చాలా సందర్భాల్లో ఉపవాసం ఉన్న రోజు మనం చూడగలుగుతున్నాం. అదేవిధంగా మనం యేసు ప్రభు గారిని చూసినట్లయితే ఆయన మనకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడని 40 రాత్రి పగలు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడని మనం చదువుకున్నాం. అయితే అదేవిధంగా మనం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథము 4:16 చూసినట్లయితే ఎస్తేరు గ్రంథము 4:16 చూసినట్లయితే
నీవు పోయి షూషాను కనబడిన యూదులందరినీ సమాజమందును సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానం చేయకుడి. నేను నా పనికత్తులను కూడా ఉపవాసం ముందు. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ 3 వ్యక్తులు మనం చూడగలుగుతున్నాం. మొదటిగా హామాను, మనం ఎస్తేర్ గ్రంథంతో చూసినట్లయితే హామాను, దాని తర్వాత మొర్దెకై, అదేవిధంగా ఎస్తేరు. ఈ ముగ్గురు మెయిన్ పాత్రలు మనం చూసినట్లయితే అసలు ఎందుకు ఈ విధంగా రాయబడింది, ఎందుకు ఉపవాసం ఉన్నారు అని మనం చూడగలిగినట్లయితే ఎస్తేరు గ్రంథంలో హామాన్ అనే వ్యక్తి మొర్దెకై మీద ఆయన పగబట్టి ఆ ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా సంహరించాలని రాజు యొద్ద నుంచి ఆజ్ఞని తీసుకోవడం జరిగింది. అయితే ఆ ప్రజలందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ చనిపోతున్నారని మొర్దెకై ద్వారా ఎస్తేరుకు ఎప్పుడైతే అది అందబడిందో, ఆ వార్త అందబడిందో, ఎస్తేరు గారు రాజు వద్దకు చేరి రాజును బతిమాలుకోవడానికి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం అనేది జరిగిందండి. ఇక్కడ మనం ఎప్పుడైతే వారు 3 రోజులు అన్నము లేదా ఆహారము లేదా పానీయం కూడా మానేసి 3 రోజులు ఉపవాసం ఉండి అందరూ కూడా ఇక్కడ మనకు రాయబడి ఏంటంటే షూషాను అనే ప్రదేశంలో సమాజ మందులో అందరూ కూడి, అంటే అందరూ ఏకముగా కూడి ఎప్పుడైతే 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో మనం చూసినట్లయితే ఆఖరిగా ఎప్పుడైతే ఈ 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో దేవుడు అటువంటి అపాయం నుంచి యూదులందరినీ కూడా ఇశ్రాయేలులందరినీ కూడా రక్షించడం అనేది మనం చూడగలుగుతున్నాం. అయితే ఎప్పుడైతే వారందరినీ రక్షించాడో, ఎప్పుడైతే హాని కల్పించిన ఎవరైనా హామాను కూడా చంపడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మన శత్రువులు, మన ఈ లోకంలో చూసినట్లయితే అనేక మార్లు మన శత్రువులు కూడా మనకి ఆపదను తలపెట్టి చూస్తారు. ఎప్పుడైతే మనం ఉపవాసం నుండి ప్రార్థన చేస్తామో, ఏదైతే మనం కోరుకుంటామో, ఎప్పుడైతే దేవుడు ఖచ్చితంగా దానికి సమాధానం అందిస్తాడు. అదేవిధంగా మన శత్రువులపై విజయాన్ని మనకి అనుగ్రహిస్తాడు. అటు విధముగా మనం కోరిన ప్రార్థన, మనం చేసిన ప్రార్థనకు ప్రతిఫలం ఖచ్చితంగా రావాలంటే ఉపవాసం నుండి ప్రార్థన చేయాలని మనం చూసాము. అయితే నాలుగవది మనం చూసుకున్నట్లయితే ఒప్పుకొని పాపముల చేత. ఏంటంటే నాలుగవది ఒప్పుకొని పాపముల చేత. చాలా సందర్భంలో మనం చేసిన తప్పులను మనం గ్రహించకుండా, వాటిని ఆలోచించకుండా, దేవా నాకు ఇది కావాలి ప్రభా, అది కావాలి ప్రభా, అది అనుగ్రహించు ప్రభా, నాకు అది దయచేయి ప్రభా అని మనం అడుగుతాం. అయితే మనలో ఎప్పుడైతే పాపం అనేది ఉందో, మనలో ఉన్న పాప స్వభావం అనేది దేవుని యొద్దకు చేర్చకుండా చేస్తుంది. ఎప్పుడైతే మన పాపాలను ఒప్పుకొని వాటిని విడిచిపెడతామో అప్పుడు దేవుడు మనకి ఖచ్చితంగా వాటి జవాబు అనుగ్రహిస్తాడు. మన పాపాలు ఒప్పుకున్నప్పుడే దేవుడు మనకి జవాబులు అనుగ్రహిస్తాడని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకోండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలముదై ఉండెను. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం చూసినట్లయితే స్వస్థత పొందాలంటే లేదా నీతిమంతుల విజ్ఞాపన ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఇటువంటివి మనం స్వస్థత పొందాలంటే మనం ఖచ్చితంగా మన పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకోవాలండి. మన పాపములు మనలో ఉండగా దేవుడు మనకి మన ప్రార్థనకు జవాబు మనకు అనుగ్రహించండి. ఎప్పుడైతే మన పాపములు మన సహోదరులతో ఎప్పుడైతే ఒప్పుకుంటామో, అదేవిధంగా మన పాపములు ఎప్పుడైతే దేవునితో ఒప్పుకుంటామో, మన పాపములన్నీ కూడా తీసివేయబడి లేదా తుడిచివేయబడి మనం నీతిమంతులుగా మారతాం. అయితే ఎప్పుడైతే మనం నీతిమంతులుగా మారతామండి, మన పాపము ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెడతామో అప్పుడే మనం నీతిమంతులుగా మార్చబడతామో. అటువంటి నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకంగా ఉన్నట్లయితే అది బహుబలముగా ఉంటుందని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. అది మన ప్రార్థన, మనం చేసిన విజ్ఞాపన బహుబలముగా ఉండాలంటే మనం ఖచ్చితంగా మన పాపను విడిచిపెట్టాలి మొదటిదైతే. రెండవదిగా మనం నీతిమంతులుగా ఉండాలి. ఎప్పుడైతే మనలో పాపం ఉంటుందో మనం నీతిమంతులుగా ఉన్నాం కాబట్టి మన పాపాలను ఒప్పుకొని గతంలో చేసిన ప్రతి పాపాలను మనం ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుడు మన నీతిమంతులుగా చేస్తాడు. అప్పుడు మన
ప్రార్థన అనేది బహుబలముగా ఉంటుందని పౌలు గారు రాయబడింది. ఈ విధంగా మన పాపాలు ఒప్పుకున్న చేత ఖచ్చితంగా దేవుడు మనం చేసిన ప్రార్థనలకు జవాబు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం ద్వారా మనం గ్రహించాము. అదేవిధంగా 5వది చూసుకున్నట్లయితే అబద్ధము మరియు మోసపూరితమైన ప్రార్థనగా ఉండకూడదు. చాలా సందర్భాల్లో మనం చూస్తాము మన ప్రార్థనలు ఏ విధంగా ఉంటాయంటే అబద్ధాలకు అనుగుణంగా ఉంటాయి. ఎలా అంటే దేవా, అదేవిధంగా మోసపూరిత ప్రార్థనగా ఉండకూడదు అన్నాడు. మనం చాలా సందర్భంలో చూస్తాం. మన ప్రార్థనలో ఎవరైనా ఎదుగుతున్నారు అనుకోండి, ఎవరైనా బాగుపడతారు అనుకోండి, వాళ్ళు చూసి ప్రభా వారికి నాకన్నా ఎక్కువ సంపాదించేస్తాడు ప్రభా, వారి నాకన్నా ఎదుర్కొన్న వారిని ప్రభా వారిని నాశనం చేసే ప్రభా, నా శత్రు ప్రభా వారు నాశనం చేసే ప్రభా అని ఇటువంటి అబద్ధ ప్రార్థనలు, మోసపూరితమైన ప్రార్థనలు చాలా సందర్భంలో మనం చేస్తూ ఉంటాయి. అటువంటి ప్రార్థనలకు దేవుడు జవాబు అనుగ్రహించండి. అయితే ఇటువంటి మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 17వ అధ్యాయం యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొర అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. దేవుని స్తోత్రం. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా న్యాయమును ఆలకించుము. ఇక్కడ మనం చూసినట్లయితే అబద్ధ ప్రార్థనలను, మోసపూరితమైన ప్రార్థనలు దేవుడు అంగీకరించగానే దేవుడు న్యాయమైన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడని ఇక్కడ కీర్తనకారుడు ఖచ్చితంగా రాయబడడం జరిగింది. నా మొరని అంగీకరించుము. ఆయన మొర వినాలంటే ఫస్ట్ మనం న్యాయకరమైన ప్రార్థనలు మనం చేయాలి. అది దేవునికి ఇష్టకరమైన ప్రార్థనలుగా అవి ఉండాలని మనం చూడగలుగుతున్నాం. నా ప్రార్థన చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. చాలా సందర్భంలో మనం కూడా కపటమైన ఆలోచనలు, చెడ్డ తలంపులను కూడా మనం చేస్తూ ఉంటాము. ఆ కపటమైన ఆలోచన ద్వారా మన ప్రార్థనలు కూడా ఏ విధంగా ఉంటాయంటే మనం ముందుగా చూసినట్లే ఎవరైతే బాగుపడతారో, ఎవరైతే ఉంటారో వారి మీద పడి ఏడవడం కాదు, కానీ మనం ఖచ్చితంగా ఎదుటి వారి సంతోషం. అందుకే దేవుని వాక్యులు ఏ విధంగా అంటుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించేది ఎందుకు అన్నాడండి? చాలా సందర్భంలో ఆ విధంగా మనం చేయలేము. మన సొంత గృహంలో ఉన్న వారిని, ఇంట్లో ఉన్న వారిని, మన బంధువులను, స్నేహితులను మాత్రమే మనం ప్రేమించడం అనేది జరుగుతుంది. అయితే దేవుడు అది మాత్రం కోరలేదు, కానీ నీ శత్రువును కూడా ప్రేమించమని మరొక వాక్యంలో దేవుడు సెలవిచ్చాడు. ఎందుకని ఆ విధంగా అన్నాడు? ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని వల్ల కలిగిన వారే, ప్రతి ఒక్కరు కూడా దేవుని నుంచి వచ్చిన వారే. అటు విధంగా ఆ మనసు కలిగిన వాడే దేవుడు ఏమని చెప్పాడంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. అటు విధంగా మన ప్రార్థనలు కూడా మన మట్టికే చేసుకోకూడదు, కానీ ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేయాలి. మోసపూరితమైన ప్రార్థనలు, అబద్ధపూరితమైన ప్రార్థనలు చేయకూడదు, కానీ నీతిమైన యథార్థంగా ప్రార్థన చేయాలి, న్యాయంగా ప్రార్థన చేయాలి. అదేవిధంగా కపటమైన ప్రార్థన అనేది మనకు ఉండకూడదు. ఎప్పుడైతే మనము నీతిగా, కపటం లేకుండా ఎప్పుడైతే యథార్థంగా మనం ప్రార్థన చేస్తామో దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనలకు జవాబు అనుగ్రహిస్తాడు అని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అయితే 6వదిగా మనం చూసినట్లయితే బైబిల్ చదవకపోవడం. అయితే మనం ఇక్కడ చాలా సందర్భంలో మనం చూసినట్లయితే ఎక్కువ సమయం నేను ప్రార్థనలో గడుపుతానండి, దేవుడు నాకు జవాబు అనుగ్రహించట్లేదు. అనేక సార్లు నేను ఉపవాసం కూడా ఉంటున్నాను, నా సమాధానం ఇవ్వట్లేదు దేవుడు. చాలా భక్తుగా ఉన్నానండి, 2-3 గంటలు ప్రార్థన చేస్తున్నాను, ఉదయం సాయంత్రం ప్రతి దినము అనుదినం దేవుడు ఖచ్చితంగా ప్రార్థన చేస్తానండి. అయినా దేవుడు చాలాసార్లు నా ప్రార్థనకి జవాబు అనుగ్రహించట్లేదని మనం చాలాసార్లు అనుకుంటాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తుందంటే మనం ప్రార్థన ఒకటే కాదు కానీ దేవుని వాక్యం చదవడం వల్ల కూడా దేవుడు మనకి ప్రార్థన జవాబు అనుగ్రహిస్తాడండి. మనం ఎప్పుడైతే దేవుని వాక్యం చదువుతామో మనందరికీ తెలుసు ప్రార్థన అనేది ఏం చెప్పుకున్నామండి, ప్రార్థన స్తుతులు చెల్లించడానికి, కృతజ్ఞతలు చెల్లించడానికి, అదేవిధంగా మన అభ్యర్థనలు దేవునితో పంచుకోవడానికి అని మనం తెలుసుకున్నాం. అయితే అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే వాక్యం అనగా ఏంటంటే మనం ప్రార్థన అనేది దేవునితో సంభాషించడం అని మనం చూసుకున్నాము. అదేవిధంగా వాక్యం అనగా ఏంటంటే దేవుడు మనతో మాట్లాడతాడండి, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఇదివరకు ఆ ప్రవక్తల ద్వారా మాట్లాడినట్టు కాదు, కానీ దేవుడు మనకి అనుగ్రహించిన ఈ దేవుడి వాక్యం ద్వారా దేవుడు మాట్లాడడం జరుగుతుంది. నువ్వు దేవుడి వాక్యాన్ని వినకుండా, దేవుడు చెప్పేది వినకుండా, దేవుడు నీకు ఏం చేయబోతున్నాడో నువ్వు దేవుడి వాక్యం ద్వారా నువ్వు గమనించకుండా
నువ్వు నాకు జవాబు రావట్లేదు, జవాబు రావట్లేదంటే దానికి మీరు చేసిన ప్రార్థన అనేది నిష్ఫలం. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వింటారో అప్పుడు దేవుడు మీతో మాట్లాడి దేవుడు మీ ప్రార్థనలకు ఖచ్చితంగా జవాబు అనుగ్రహిస్తాడండి. మనం ఒకసారి చూసినట్లయితే సామెతలు 28వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, సామెతలు 28వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, ధర్మశాస్త్రము వినపడకుండా చెవిని తొలగించుకొని వాడి ప్రార్థన హేయము. ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ధర్మశాస్త్రం అంటే ఏంటండి? అప్పుడు పాత నిబంధనలో ధర్మశాస్త్రం అనగా ఆదికాండం నుండి మలాకి వరకు. అయితే ఇప్పుడు మన కొత్త నిబంధనలో ఏంటంటే ప్రతి వాక్యము కూడా దేవునిదే, దేవుని ఎదురు నుండి వచ్చింది. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చెప్తుందంటే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడే వాక్యమై ఉండేను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ ప్రతి వాక్యము కూడా దేవుని ద్వారా వచ్చింది, దేవుని మాటలే అని మనం గ్రహించాలి. అయితే ఎప్పుడైతే ఆ దేవుని వాక్యాలు మనం వినకుండా చెవులు మూసుకుంటామో ఆ ప్రార్థన అనేది ఏమో అనే దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తుంది. ధర్మశాస్త్రము వినపడకుండా అంటే వాక్యమును వినకుండా చెవిని తొలగించుకుని వారి ప్రార్థన ఏమో అంటే అటువంటి ప్రార్థన మనం చేసినా ఖచ్చితంగా మనకు జవాబు అనేది మనకు అనుగ్రహించబడదండి. మనం ఎప్పుడైతే మన ప్రార్థన దేవునికి వాక్యానికి అనుగుణంగా ఉంటుందో, వాక్యానుసారంగా ఉంటుందో, ప్రభువా ప్రార్థన ఒకటే కాదు కానీ ప్రభువా వాక్యాన్ని కూడా చదువుకొని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థించినప్పుడు నాకు జవాబు అనుగ్రహిస్తుందని మనం ఎప్పుడైతే మన హృదయంలో విశ్వసించి నమ్ముతామో దేవుడు ఖచ్చితంగా మనం కోరిన ప్రార్థనలు ప్రతి దానికి కూడా మనం దేవుడు వాటికి జవాబు అనేది అనుగ్రహిస్తాడండి. అయితే 7వదిగా మనం చూసుకున్నట్లయితే పొడవు ప్రార్థన లేదా ప్రార్థన రూపం విశ్వసించడం, ప్రార్థన రూపాన్ని విశ్వసించడం. ఏంటంటే పొడవు ప్రార్థన రూపాన్ని విశ్వసించడం అంటే ఏంటంటే చాలా మంది అనుకుంటారు గంటలు చేస్తానండి అయినా సరే దేవుడు నాకు సమాధానం జవాబు రావట్లేదు ప్రార్థన అనుకుంటాం. అందుకే అదేవిధంగా మనం ఇంకో రూపం చూసినట్లయితే ప్రార్థన రూపాన్ని విశ్వసించడం అంటే చాలా మంది చాలా సందర్భంలో పెద్ద పదాలు ఉపయోగిస్తారు. మహాగురుడు, మహోన్నత, ఇంకా పెద్ద మనకి నోటితో పలకనే వాటి పదాలు కూడా ఉపయోగించి ప్రార్థన చేస్తారు. అటువంటి ప్రార్థనకి దేవుడు అంటే పరిసయ్యులను శాస్త్రులను ఉపయోగించి దేవుడు సందర్భంలో ఈ విధంగా అంటాడు, మీరు అటు వారిలాగా వీధుల్లో సంత వీధుల్లో అటువంటి ప్రార్థనలు మీరు చేయకుండా మీరు రహస్యమందు దేవుడికి ప్రార్థించినప్పుడు దేవుడు మీకు జవాబు అనుగ్రహిస్తాడు. మీరు పొడవు ప్రార్థన చేయడం కాదు కానీ పరలోక ప్రార్థన అనే దేవుడు చిన్న ప్రార్థన అనేది మాకు నేర్పించడం జరిగింది. అటువంటి చిన్న ప్రార్థన మీరు యథార్థ హృదయంతో మీరు చిన్న ప్రార్థన చేసినా సరే యథార్థంగా దేవుని మీ ఎందుకు ఉంచుకొని దేవుని వాక్యాన్ని మీ ఎందుకు ఉంచుకొని దేవుని ఎడల నడిచిన ఎడల మీరు ఎప్పుడైతే చిన్న ప్రార్థన చేసినా దేవుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడండి. అందుకే మత్తయి సువార్త ఒకసారి మేము బైబిల్ తెచ్చి మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారండి. చాలండి. మనం ఇక్కడ చూసినట్లయితే మనం ప్రార్థన చేసేటప్పుడు రహస్యంగా దేవుని చుట్టూ ప్రార్థించాలండి. అన్ని జనుల వలె మనం అందరి ముందుగా నా ప్రార్థన కనబడాలి, నేనే భక్తిపరుడిని, నా ప్రార్థన ఎప్పుడైతే గట్టిగా చేస్తానో ప్రజలందరూ కూడా నా ప్రార్థనకు ఆకర్షితులైతారు. అటువంటి స్వభావం ఉన్నప్పుడు దేవుడు వాటికి జవాబు అనేది అనుగ్రహించండి. ఎప్పుడైతే మనము మన హృదయాలను దేవునికి సమర్పించి మనం యథార్థ హృదయంతో మనం ప్రార్థించినప్పుడు రహస్యముగా మనం ప్రార్థించినప్పుడు దానికి ఖచ్చితంగా దేవుడు దానికి జవాబు అనుగ్రహిస్తాడు. అయితే చాలా సందర్భంలో మేము అనేక కోరుకుంటున్నాము, అనేక అవసరాలు నాకు ఉన్నాయి, దేవుడు నాకు అనుగ్రహిస్తాడా అని మనం చూసినట్లయితే ఒక వచనం ఏమంటే, మొదటిగా నా నీతిని నా రాజ్యమును వెతుకుని, నా రాజ్యమును నా నీతిని వెతుకుండి, అప్పుడు సమస్తము మీకు అనుగ్రహించబడుతుంది అనే దేవుడు ఆశీర్వదిస్తుంది. అయితే మొదటిగా మన దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని ఎప్పుడైతే వెతుకుతామో ఖచ్చితంగా దేవుడు మనకు ఖచ్చితంగా మన కోరిన ప్రార్థనలు మనం చేసిన ప్రార్థనలకు ప్రతిఫలం అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతాం. మొదటిగా ఏంటంటే యేసుక్రీస్తులో ఉండలేకపోవడం వల్ల మనకు జవాబు అనేది అనుగ్రహించబడదు. రెండవదిగా అవిశ్వాసం ద్వారా మనకి
దేవుడు చేసిన ప్రార్థనలు మనకు జవాబు అనుగ్రహించబడదు. అదేవిధంగా మూడవదిగా మనం చూసినట్లయితే ఉపవాసం ప్రార్థన లేకపోవడం చేతనే మనకి జవాబు అనుగ్రహించబడట్లేదు. అదేవిధంగా నాలుగో చూసినట్లయితే మనం ఒప్పుకొని పాపం చేద్దాం. మన పాపమును ఒప్పుకున్నట్లయితే మనకి ఖచ్చితంగా జవాబు అనుగ్రహిస్తారని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం. అదేవిధంగా అబద్ధము లేదా మోసపూరిత ప్రార్థన వలన మనకు ప్రార్థనకు జవాబు రావట్లేదని మనం గ్రహించాము. అదేవిధంగా ఆరవదిగా మనం చూసినట్లయితే దేవుని గ్రంథాన్ని బైబిల్ చదవకపోవడం వలన కూడా మన ప్రార్థనను జవాబు అనుగ్రహించలేదని మనం తెలుసుకున్నాం. అదేవిధంగా పొడవు ప్రార్థన లేదా ప్రార్థన రూపాన్ని విశ్వసించడం ద్వారా మన ప్రార్థనకు జవాబు రావట్లేదని ఇట్టి ఏడు అంశముల ద్వారా మనము 7 పాయింట్ల ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే ఇటువంటి కారణాల చేత దేవుడు చేసిన ప్రార్థనలకు మనకు జవాబు అనేది అనుగ్రహించబడటం జరగట్లేదండి. అయితే వీటన్నిటిని మనం విడిచిపెట్టి మనం యథార్థంగా ఆయనతో ఉండి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అదేవిధంగా అల్ప విశ్వాసం ఉండకుండా అబద్ధమైన హానికరమైన ప్రార్థన ఉండకుండా ఇటువంటి లోపాలన్నింటినీ సరిచేసుకొని దేవుని వాక్యం మనం ఎప్పుడైతే ధ్యానిస్తామో ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు. మన ప్రార్థనలన్నింటికి జవాబు అనుగ్రహిస్తాడండి. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసి మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నారండి. మనం పరీక్షించుకుందాం. మనం చేసిన తప్పులను అపరాధాలను మనం ఫస్ట్ ఒప్పుకుందాం. అదేవిధంగా మన కోరికలు ఏమైనా మన ఆస్పత్రులు ఏమైనా ఉన్నా సరే మొదటిగా మనం పరీక్షించుకుందాం. ప్రభువా నీకు స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, గొప్ప దేవుడా, మహోన్నతుడా, నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. యేసయ్యా నీకే స్తోత్రం ప్రభా. యేసయ్యా నీకే స్తోత్రం ప్రభా. యేసయ్యా నీకే స్తుతులైన ప్రభా. ఇంతవరకు ప్రభా 7 పాయింట్ల ద్వారా ప్రభా మాతో మాట్లాడారు ప్రభా. నీకే స్తోత్రం ప్రభా. మా ప్రార్థనలకు ఎందుకు జవాబు రావట్లేదు ప్రభా, మీరు స్పష్టంగా ప్రభా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభా. అటువంటి బలహీనతలను ప్రభా కలిగి ఉన్నాం ప్రభా. నీకే స్తోత్రం ప్రభా. మమ్మల్ని క్షమించండి ప్రభా. యేసయ్యా నీకే స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభా. అటువంటి చెడ్డవాటికి కాకుండా ప్రభా నీకే స్తోత్రం ప్రభా. నీ వాక్యానుసారమైన ప్రార్థన చేసి వాటిని ప్రభా నీ చిత్తం వెతికినట్లయితే ప్రభా వాటికి జవాబు అనుగ్రహిస్తానని వాక్యం ద్వారా సెలవిచ్చావు ప్రభా. నీకే స్తోత్రం ప్రభా. యేసయ్యా నీకే స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. హల్లెలూయా, హల్లెలూయా.